ఒక మహాపురుషుడు ఒక మహర్షి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన శక్తి చేత అనేక మంది పెద్దల చుట్టూ చేరి వాళ్ళు తపస్సును ఆచరించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆశ్రమాలు వృద్ధి చెందుతుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆశ్రమం, ఆ ఆశ్రమంలో అది పరశురాముని యొక్క ఆశ్రమం. ఆ మహానుభావుడు అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నాడు ఒక రోజున. అప్పటికే ఆయన మహర్షిగా తపస్విగా సిద్ధపురుషుడుగా ఉన్నటువంటి సమయం. అలాంటి ఆయన వద్ద చాలా కాలం నుంచి ఆ ఆశ్రమంలోనే తపస్సు చేస్తున్న కుర్రవాడు ఉన్నాడు. ఆయన పేరు సుమేధ. పేరు ఎంత బాగుంది చూడండి, సుమేధ, మంచి బుద్ధి ఉన్నవాడు. ఆ సుమేధ చాలా చిన్న వయస్సులోనే ఈయన వద్దకు వచ్చాడు. అంటే ఆయన పుట్టుకతోనే పూర్వపుణ్య విశేషం చేత మంచి సంస్కారములు కలిగిన వాడు. ఆ సంస్కారములతో బాల్యంలోని ఉపనయనాదులైన అయిన తర్వాత వేదాది శాస్త్రములు అధ్యయనం చేసి ఈ ప్రపంచ స్వరూపాన్ని అవగాహన చేసుకుని ఆ మహానుభావుడు వెతుక్కుంటూ పరశురాముని వద్దకు వచ్చాడు. ఆయన వచ్చి పరశురాముని ఆశ్రయించి ఒక మాట అంటాడు, స్వామి, నేను శాస్త్రములు అధ్యయనం చేశాను, ప్రపంచాన్ని కూడా పరిశీలించాను, కానీ ఈ ప్రపంచ మార్గం ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైన సత్యాన్ని మనకి ఇవ్వలేదు అని నాకు తెలుస్తుంది. ఇక్కడ కానీ ప్రపంచమే సత్యం అనుకుని చాలామంది భ్రాంతి మార్గంలో తిరుగుతారు, కానీ దానిలో తిరిగినంతకాలం మనం సత్యానికి ఇంకా దూరం అయిపోతాం. కానీ అసలు సత్యం ఏమిటి, దాన్ని పొందే పద్ధతి ఏమిటి? ఎందుకంటే సంసారం దుఃఖభూయిష్టంలో ఏమాత్రం సందేహం లేదు. అది తెలుస్తూనే ఉన్నా దాన్ని వదులుకోలేని ఒక అజ్ఞానం చాలామందికి ఉంటూ ఉంటుంది. కానీ దీని నుంచి బయటపడాలి, అజ్ఞానం నుంచి బయటపడాలని నాకు తపన కలిగింది అని పరశురాముని ఆశ్రయిస్తే చిన్న నవ్వు నవ్వి, ప్రశ్న పుట్టినంత మాత్రాన సమాధానానికి అర్హత దొరికింది అనుకోకు అన్నాడు. ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ప్రశ్నించడమే సమాధానం పొందడానికి అర్హత కాదు. ప్రశ్నలు ఎవడైనా వేస్తాడు, ఎందుకంటే ప్రశ్న వేయడానికి జ్ఞానం అక్కర్లే, అజ్ఞానం చాలు. కానీ సమాధానం వినడానికి మాత్రం బుద్ధికి జ్ఞానం ఉండాలి, అవునా లేదా అండి? ఇక్కడ అందుకు ప్రతివాడు నాకు డౌట్ అండి అని ముందుకు వచ్చేస్తుంటే పెద్దవాళ్ళు ఏం సమాధానం చెప్పరు, వాళ్ళు ఊరుకుంటారు. ఎందుకంటే ప్రశ్నించిన ప్రతివాడు అర్హుడు కాడు. దానికి ఒక పక్వత రావాలి, మనస్సుకు పక్వత రావాలి. ఆ పక్వత ఎప్పుడు వస్తుంది అనేది జ్ఞానులు గ్రహిస్తారు. ఏదో కాలక్షేపానికి ప్రశ్నించడం వేరండి. మనం చాలా లీజర్గా ఉన్న రిటైర్ అయ్యామని కూర్చుని 4 డిస్కషన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారే, ఆ ప్రశ్నలకు అసలు శాస్త్రంలో ప్రవేశమే లేదు. వాటికి కాలక్షేపాలకి ప్రవేశం లేదు. జిజ్ఞాస అనే మాట అద్భుతంగా ఉంది. తెలుసుకోవాలని నిజమైన తపన, తరించాలని నిజమైనటువంటి వేదన ఉంటేనే ప్రశ్నకు అర్హత వస్తుంది. ఇక్కడ మొత్తానికి పిల్లవాడికి అటువంటి వేదన ఉంది, అటువంటి తపనుంది, కానీ పక్వత రావాలి. పక్వత గురువే నిర్ణయించగలడు. ఆయన అన్నాడు, కొంతకాలం కఠోర తపస్సు చెయ్యి అన్నాడు. ఒకటే చెప్పాడు. గురువు చెప్పిన తర్వాత మరి తత్కాల్లో కఠోర తపస్సు చేశాడంతే. ఏమిటా తపస్సు? మొదటి నుంచి